వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్. విజన్ టీవీ న్యూస్ కు స్వాగతం. జగ్గయ్యపేట శ్రీ ముత్యాలమ్మ వారి వీధిలో శ్రావణ మాసం 3వ ఆదివారం సందర్భంగా ముత్యాలమ్మ వారిని కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. కావున భక్తులు 50 మంది దేవాలయంకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు పొందవాలని ఆలయ అర్చకులు యాజమాన్యం కోరుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థాన కమిటీ ప్రెసిడెంట్ అచ్చన మణికుమార్, వైస్ ప్రెసిడెంట్ నోముల శివకుమార్, సెక్రటరీ కొత్త రమేష్ కుమార్, జాయింట్ సెక్రటరీ కొంకిమల సురేష్, ట్రెజరర్ అప్పణ వెంకట పిచ్చయ్య మరియు కమిటీ సభ్యులు చేడే వెంకట శ్రీరంగం, దేవరశెట్టి నాగప్రసాద్, ఆరేపల్లి వెంకటేశ్వర్లు నిర్వహిస్తున్నారు. కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థిపై అత్యాచారం హత్య ఘటనలో మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతియా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇలాంటి ఘటనలు సిగ్గుచేటని అన్నారు. ప్రతి ఒక్కరూ స్పందించి దొంగలను కఠినంగా శిక్షించే వరకు నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కలకత్తాలో డాక్టర్ ఏదైతే తల్లి జన్మనిస్తే పునర్జన్మించింది డాక్టర్స్, అటువంటి డాక్టర్ మీద అఘాయిత్యం చేసిన ఘటన దేశంలో ప్రపంచం మొత్తం కూడా ఇష్టపోయినటువంటి ఘటన. ఇతర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ దోషులు ఎవరైతే అరెస్ట్ చేసి వాళ్ళు శిక్షించాలని కోరుతా ఉన్నాం. ఇటువంటి దోషుల్ని కోర్టులో సాక్షులు కాకుండా ఏదో డ్రాగన్ చేయకుండా అవసరమైనప్పుడు ఎన్కౌంటర్ చేసేది తప్ప అటువంటి దోషులు మాత్రం ఖచ్చితంగా మరణశిక్ష విధించాలని తప్ప వేరే ఆలోచన లేదు. ముఖ్యంగా దీనిలో సమాజంలో మహిళలు ప్రత్యేకంగా చెప్తాను, వాడికి ధైర్యం కావాలి, అవేర్నెస్ ఉండాలి. అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా ఉంటే విషయాన్ని ఎవరు అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసు వరకు ప్రజలకు తెలియజేసి ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నారు, ఇటువంటి వాడు జరుగుతున్నారని చెప్పే విషయాన్ని పోలీసుకో పెద్దలకు చెప్తే తప్పకుండా అటువంటి జరగకుండా. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలు పోషించే విషయంలో ప్రత్యేకంగా తల్లి శిక్షణ తండ్రి రక్షణ అంటారు. తల్లిదండ్రుల పిల్లలకి ఈ విధంగా చేయడం సమాజంలో మంచిది కాదని చెప్పి చిన్నప్పటి నుంచి బోధిస్తే ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతుంది. వాడు కూడా అఘాయిత్యం పాల్పడ్డాడు కూడా ఒక తల్లిదండ్రుల కొడుకే. అటువంటి వాడిని శిక్షించాలి, అటువంటి నేర్పాలి. సమాజం మార్పు రావాలంటే మాతృమూర్తులు పిల్లలకు ఆ విధంగా శిక్షణ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మహిళలు కూడా ధైర్యంగా ఉండి ఫిజికల్గా, మెంటల్గా చాలా ధైర్యంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితి అనుమానం ఉంటే తప్పకుండా వెంటనే ఇంటిమేట్ చేస్తే ఎక్కడైనా సరే తప్పకుండా ప్రివెన్షన్ ఇది చాలా విషయాలు ప్రివెన్షన్ ఉండడం వల్ల ఎటువంటి సంఘటన జరగకుండా ప్రివెన్షన్ కావాలి. తప్పకుండా అటువంటి ముద్దాయిల్ని ఎవరైతే ఉన్నారో అక్కడే కాదు, గతంలో జరిగినటువంటి ఇటువంటి అఘాయిత్యాలు కాదు, భవిష్యత్తులో జరగకుండా ఇటువంటి ఆలోచన వచ్చిన వాడికి భయపెట్టే విధంగా చట్టాలు రావాలి, ఆ చట్టాలు అమలు చేయాలి. న్యాయస్థానంలో కూడా డ్రాగన్ చేయకుండా అటువంటి దోషుల్ని తప్పకుండా గట్టిగా శిక్షించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మహిళలకి అందరూ రక్షణగా ఉండాలి. మహిళలకు కావాల్సిన అన్ని విధాలు కూడా ప్రభుత్వాలు, చట్టాలు సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ దోషులు శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.